వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 2011 సరిగ్గా ఈ రోజు నాడు మా పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ చరిత్రాత్మకమైన రోజు నాడు మరో చరిత్రకారుడితో నేను కలుసుకోవటం, వారి కార్యాలయంలో పార్టీ యొక్క జెండాను ఆవిష్కరించుకోవటం ఎంతో ఆనందకరమైన విషయం. ముద్రగడ్డ గారంటే ఒక పేరు కాదు, అదొక బ్రాండ్. ఆయన ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో సంబంధించిన నాయకుడు కాదు. ఆయన ఒక సామాజిక ఉద్యమకారుడు. ఈ సమాజంలోని అణగారిన వర్గాల కోసం తన గళాన్ని విప్పి నిరంతరం పోరాటాలతో రాష్ట్ర రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక సువర్ణమైన పేజీని రాసుకున్న చరిత్రకారుడు. అలాంటి చరిత్రకారులు సమాజాన్ని ప్రేమించేటోళ్ళు, సమాజంలోని అన్ని వర్గాలు కులాలు బాగా ఉండాలనుకున్నవాడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు స్వయానా వారి కుమార్ని ఒక నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించే విధంగా రాజకీయపరమైన నిర్ణయాలు జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి. నువ్వు ఏ దృక్కోణంతో రాజకీయాలు చేస్తావో, ఏ ప్రాతిపదిక మీద నీ రాజకీయ నిర్ణయాలు ఉంటాయో, ఏ విధంగా నువ్వు ప్రజలు మోసం చేస్తావు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆవిర్భావ దినోత్సవం రోజు నాడు మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రయాణంలో జరిగిన అనేకమైన చరిత్రాత్మకమైన ఘట్టాలను ఈరోజు మేము జ్ఞాపకం చేస్తాం. తాను ఆ రోజు రాజీ పడి ఉంటే, సోనియా గాంధీతో రాజీ పడి ఉంటే, ఆమె చెప్పిన ఓదార్పు యాత్రని ఆపిండి ఉంటే ఆ రోజే పిసిసి ప్రెసిడెంట్ అయ్యేవాడు, కాలక్రమంలో ఒక 6 నెలల తర్వాత ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆ విధంగా రాజీ పడలేదు. తన తండ్రి మరణాన్ని పురస్కరించుకొని చనిపోయిన వాళ్లను పలకరించడానికి ముహూర్తాలు ఏంటి అని అడిగాడు. దానికి పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి అని అడిగాడు. అక్కడి నుంచే తిరుగుబాటు మొదలైంది. ఈ రోజు వరకు తన తిరుగుబాటు జరుగుతూనే ఉంది. ఆయనకి వచ్చిన 5 సంవత్సరాల పరిపాలన కాలం, ఓ 2 సంవత్సరాలు కోవిడ్ తీసేస్తే 3 సంవత్సరాలలో, ఆ 3 సంవత్సరాల్లో కూడా మొదటి 6 నెలలు చివరి 6 నెలలు తీస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన కాల పరిమితి 2 సంవత్సరాలు మాత్రమే మనం చేస్తాం. ఆ ఒక్క 2 సంవత్సరాల్లోనే 4,56,000 కోట్ల పంపిణీ చేసి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి లబ్ధిదారుడికి డబ్బులు పడిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి సొంతం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటానికి ఈ రాష్ట్రంలో కులాలను లేపాడు చంద్రబాబు నాయుడు తన సౌసిద్ధమైన రాజకీయ వ్యవహార శైలి. ఆయన విభజన రాజకీయాలనే నమ్మాడు. అది కులమైనా విడిపోవాలి, ప్రాంతాలైనా విడిపోవాలి, వ్యక్తులైనా విడిపోవాలి, కుటుంబాలైనా విడిపోవాలి, ఒకరినొకరు కొట్టుకొని చంపుకోవాలి, తను మాత్రం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి. ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం కొన్ని సంస్థలు, వ్యవస్థలు, చంద్రబాబు నాయుడు గారికి ఏ ఒక్క రోజున స్వతంత్రంగా ఎన్నికలు చేసిన చరిత్ర లేదు. ఏ ఒక్కరోజు తానే ఈ పని నన్ను మీరు నమ్మి ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అయితే ఈ పని నేను చేస్తానని చెప్పిన చరిత్ర లేదు. ఈ రోజున ఈ చరిత్రకారుడు యొక్క ఇంట్లో నుంచి నేను ప్రశ్నిస్తున్నా, ఈ రాష్ట్ర రాజకీయాలలో నువ్వు తెచ్చిన పథకం ఒక్క పేరు చెప్పు. ఈ రాష్ట్రంలో మీ మామయ్య గారికి స్వర్గీయ ఎన్టీఆర్ కన్నా చెప్పుకోవడానికి ₹2 కిలో బియ్యం ఉంది. మండల వ్యవస్థ అనే 2 అంశాలు ఉన్నాయి. మేము ఈ రోజున అలా చెబితే ఆర్బీకే సెంటర్లు కానీ, అమ్మఒడి కానీ, చేయూత్ కానీ, ఆసరా కానీ, నాడు నేడు పథకాలు లాంటివి నేను 38 రకాల పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు సొంతమని చెబుతాను. నారా చంద్రబాబు నాయుడు సొంతమైన పథకం ఒకటి చెప్పమని అడుగుతుంది. ఒక్క పథకం లేదు కదా. ఇంకా రాజధాని పేరుతో కోట్ల రూపాయలను కొల్లగొడుతూ, కొన్ని వర్గాల కోసమే పనిచేస్తూ, రాష్ట్రాన్ని కులం పేరుతో విభజించి, మతం పేరుతో విభజించి తైతక్కలాడే కార్యక్రమాలు జరుగుతుంది. మా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం. ఆ అంతిమ లక్ష్యం ముందు ఏ అడ్డంకులు మమ్మల్ని ఆపలేవు. ఈ తాత్కాలికంగా వచ్చే ఏ చర్యలు మమ్మల్ని ఆపలేవని నేను సీనియర్ నాయకులు, ఉద్యమకారులు వారిని నేను మనస్ఫూర్తిగా మీడియా సాక్షిగా నేను అడుగుతున్నాను. మీరు మళ్ళీ మీ గళాన్ని విప్పాలి. మీరు ఈ రాష్ట్రంలో పర్యటించాలి.
చెదిరిపోయిన వర్గాలన్నింటినీ కలపాలి, అణగారిన వర్గాలన్నింటినీ కలపాలి. మీ సిద్ధాంత బలాన్ని మరోమారు ఈ రాష్ట్రానికి చెప్పాలి. ఎందుకోసమనంటే మీ సిద్ధాంతాలన్నిటినీ ఒక చోట కూర్పుగా చేస్తే ఆయనే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీలో ఏ ఒక్కరోజు కులాన్ని చూడలేదు, పంపిణీలో రాజకీయాల ప్రస్తావన రాలేదు, పంపిణీలో పార్టీకి ఓట్లేసారా అలాంటి కార్యక్రమాలు చూడాలి. కానీ ఈ రోజున రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తలలు బగలు కొడుతున్నారు, పోలీస్ కేసులు పెడుతున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. స్వయాన అంబటి రాంబాబు లాంటి ఒక సీనియర్ నాయకుడి మీద ఇంటి మీద 7 గంటల సేపు దారుణాతి దారుణంగా దాడి చేస్తే ఈ రోజు వరకు దాడి చేసిన వాడిని ఒక్కడిని అరెస్ట్ చేయని ఈ ప్రభుత్వం. నిన్నేమని చూడాలి? నీకు కాపులంటే పడదు, మాలలంటే పడదు, మాదిగలంటే పడదు, ఎరుకుల యానాదులంటే పడదు, బీసీలంటే పడదు. ఎవరు పడతారు నీకని చెప్పి అడుగుతున్నాం. అందుకే నేను ముద్రగడ్డ గారిని సవినయంగా ఈ చరిత్రాత్మకమైన రోజులో వారి గృహంలోనే చేతులు జోడించి వినమ్రంగా నేను మనవి చేస్తున్నాను. మీరు సామాజిక కోణంలో సమాజంలోని అణగారిన వర్గాలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం జరగాలంటే మీలాంటి వాళ్ళు తత్వవేత్తలు బయటికి రావాలి, మీలాంటి ఆలోచన పనులు మాట్లాడాలి, మీరే గళం విప్పాలి, దీన్ని ప్రశ్నించాలి. కులం పేరుతో, మతం పేరుతో, వర్గాల పేరుతో ఈ సమాజాన్ని విభజించే విభజనకారుల మీద మీరు ధ్వజమెత్తమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఒక మేధావి యొక్క మౌనం చాలా నష్టపరుస్తుందని చరిత్ర చెప్తుంది. ముద్రగడ్డలు గారు లాంటి వాళ్ళు మాట్లాడకపోతే కూడా ఈ సమాజానికి నష్టం జరుగుతుంది. మీరు మాట్లాడమని మీ కుమారుడి సంగతి ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సంఘటితమై రేపు ఆయన గెలిపించుకునే బాధ్యత మేము భుజస్కంధాల మీద తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విషయంలో మీరు అత్యంత చురుకైన పాత్రని ఇక్కడ నుంచి పోషించమని సవినయంగా నేను మీడియా సాక్షిగా వారిని నేను కోరుకుంటున్నాను.